హలో ఎవ్రీవన్. ఈరోజు నేను పాలకూర ఎల్లిపాయ కారం అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా తొందరగా అయిపోవాలి అనే రెసిపీస్లో ఇదొకటి. మనం చాలా లేజీగా ఉండే అబ్బాయి ఇప్పుడు ఏం వంట చేస్తామన్నప్పుడు కూడా జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. అండ్ టేస్ట్ విషయానికి వస్తే జబర్దస్త్ ఉంటుంది. అసలు అన్నంలోకి కానీ రోటీలోకి కానీ దేంట్లోకైనా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఏం లేదు, ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు అండ్ కొంచెం టొమాటో అండ్ ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఎల్లిపాయలు కచ్చాపచ్చగా ఉన్నా పర్లేదు, అది పక్కన పెట్టేసుకొని దాంట్లోకి ఇంకొక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ దాంట్లో పోపు దినుసులు అండ్ కరివేపాకు, ఎండుమిర్చి వేసిన తర్వాత ఏదైతే మనము మిక్సీ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని కూడా దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి మంచిగా. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఉంచకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. ఇప్పుడు ఏంటంటే మన పాలకూర ఏదైతే కట్ చేసి రెడీగా ఉందో అది జస్ట్ దీంట్లోకి యాడ్ చేయటమే. దీంట్లో కావాలంటే కొంచెం మసాలా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అది కూడా స్కిప్ చేయొచ్చు. ఇట్లా కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఉల్లిపాయ అన్నీ కలిసాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు, ఏం కట్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ స్పినాచ్ ఒక్కటి కట్ చేసి ఉండి మిగతా అంతా పేస్ట్ ఉంటే చాలు. అస్సలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేనైతే కొంచెం మసాలా వేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టైంలో కూడా మీరు టేస్ట్కి తగ్గట్టు ఏదైనా ఉప్పు కారం కొంచెం తగ్గినా కానీ సెట్ చేసుకోవచ్చు. నేను దీంట్లోకి లాస్ట్కి కొంచెం అంటే కొంచెం నెయ్యి యాడ్ చేశాను. దానివల్ల ఎందుకో కానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.